హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనం నుండి చదువుదాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడే లోకాన్ని ముందుగా ప్రేమించింది. ఏ మానవుడు ప్రేమించలేదు. మానవునికి ఆ ప్రేమ గురించి తెలియదు, అర్థం కాదు. సత్యం గురించి తెలియదు, సత్యం గురించి అర్థం కాదు. ఏ మానవునికి అర్థం కాదు. సత్యమునకు సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని అని యేసుక్రీస్తు ప్రభు పలికాడు. ఇక్కడ దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ప్రేమ గురించి తెలియాలంటే దేవుని ప్రేమ ముందు తెలియాలి. దేవుని ప్రేమ తెలిస్తే ఈరోజు మనం బ్రతికి ఉన్నాము. దేవుని కృపను బట్టే బ్రతుకుతున్నాము. మనం దేవుని కృప లేకపోతే ఒక్క క్షణం కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు. ప్రతి నిత్యము కాపాడుచున్నాడు దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఎంతో ప్రేమించెను. లోకములో ఉన్న ప్రజలందరినీ ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను ఈ లోకంలోనికి. తండ్రి అయిన దేవుడు ఏం చేసిండు? కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము అని అన్నాడు. నిత్య జీవము. వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. కానీ ఇప్పుడున్న మానవులు ఏం చేస్తాండ్రు? వ్యతిరేకత చూపెడతాండ్రు యేసుక్రీస్తు ప్రభువుకు. ఆయన దేవునిగా వచ్చుడేంది, పుట్టుడేంది, లోకంలో ఆయన మరణించుడేంది అని చెప్తా ఉన్నారు. ప్రాణం పెట్టుటకు నాకు అధికారం కలదు అని అన్నాడు. ప్రాణం తీసుకొనుటకు కూడా నాకు అధికారం కలదు అని చెప్పిండు. మరి ఇది అర్థం కాని ప్రజలు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు దేవుని కృపను బట్టి మనం దేవుని వాక్యాన్ని అర్థం చేద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెండు. మానవుల పాపముల నిమిత్తము, శాపముల నిమిత్తము కల్వరిశిలలో 2025 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చిండు. 33.5 సంవత్సరంలో ఈ లోకంలో ఉన్నాడు. 3.5 సంవత్సరంలో మానవులకు బోధించాడు. బోధించితే ఎంతమంది ఆయన మాటలు అర్థం చేసుకున్నారు, ఎంతమంది అర్థం చేసుకోలేదు. అర్థం చేసుకోలేని వాడు వ్యర్థుడు. ఆయన మాటలు, ఆయన క్రియలు జరిగించాలి ప్రతి మానవుడు. దేవుని కృప చేతనే బ్రతుకుతున్నాము. ఈరోజు బ్రతుకుట క్రీస్తు కొరకే బ్రతకాలి. చనిపోతే క్రీస్తు కొరకే చనిపోవాలని 900 కోట్ల మంది విశ్వసించాలి. ఎందుకంటే ఆయన నామం నిమిత్తమే. ఆయన బ్రతికించని మానవుడు లేడు ఈ లోకంలో. ఆయన పుట్టించని మానవుడు లేడు ఈ లోకంలో. తన జ్ఞానంతో పుట్టిన మానవుడు ఒక్కడు కూడా లేడు. తన జ్ఞానంతో తన ప్రాణాన్ని కాపాడుకునే మానవుడు లేడు. చనిపోవుటలో జ్ఞానము పని చేయదు ఏ మానవుంది. ఆత్మస్వరూపి, ఆత్మల కొరకు నశించిన దానిని వెతికి రక్షించుట కొరకు మనిషి కుమారుడు లోకానికి వచ్చాను. మనిషి కుమారుడు లోకానికి వచ్చి ఏం రక్షించండి? ఆత్మలను రక్షించిండు. కానీ శరీరాలను కాదు రక్షించేది ఆయన. శరీరాలకు రోగాలు వస్తాయి, పోతాయి. ఇప్పుడు ఆయన లేపిన వారు మళ్ళీ బ్రతికి ఉన్నారంటే బ్రతకలేదు. ఎందుకంటే మళ్ళీ చనిపోయి ఉన్నారు. ఎందుకంటే ఆత్మస్వరూపి కనుక ఆత్మల కొరకు ఆయన ప్రాణం పెట్టిండు. అయితే ఆయన యందు నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. లోకానికి ఇప్పుడే తీర్పు జరగదు.
ఆయన వచ్చి మళ్ళా వీళ్ళందరినీ తీసుకుపోయిన తర్వాత పరలోకంలో తీర్పు జరుగుతుంది. ఈ లోకంలో తీర్పు చేయలే ఆయన. ఇప్పుడైతే సేవకులే తీర్పు తీరుస్తూ ఉంటారు. సేవకులు విశ్వాసులు సేవకుల మీద ఇట్లా తీర్పులు తీర్చుకుంటూ పోతాను. తీర్పు తీర్చువాడా నీ కంటిలో దూలం పెట్టుకొని ఎదుటివాని కంటిలో నలుసు వెతకకు అని అన్నాడు. ఇప్పుడు పాపాలు ఉండేటి, ఇతనిలో పాపాలు ఉంటాయి కానీ ఇతడు గ్రహించడు గమనించడు. అయితే కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో ఆయనకు తీర్పు తీర్చబడదట. మరి తీర్చబడదన్నప్పుడు మరి వీళ్ళు తీర్పు తీర్చుడేంది? ఆయన యందు ఎవరైతే విశ్వాసం ఇస్తారో, ఎవరైతే నమ్మకమైన దాసుడా అని దేవుడు లోకానికి తీర్పు తీర్చేవాడు. ఈ మనుషులే ఇప్పుడు తీర్పు తీరుస్తాడు విశ్వాసులకు కానీ, నువ్వు ఇట్లయితావు, నువ్వు అట్లయితావు, నువ్వు సేవకులు అంటే సేవకుడు అనే మాటకు అర్థం తెలుసా? ఏ సేవకునికైనా ఎప్పుడైనా గమనించాడా? ఎప్పుడైనా గ్రహించాడా? సేవకుడు అంటే ఏంది? సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించుకుంటూ ఆయనకు ఈ మాటలు బోధించాలి. కానీ ఎన్ని సంవత్సరాలు మందిరాలలో కూర్చుండబట్టి బోధిస్తున్నారు? మరి 3.5 సంవత్సరాలే దేవుడు మానవులకు బోధించాడు. 3.5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు కూర్చుండబెడతారు సేవకులు? ఆలోచించాలి. ప్రతి విశ్వాసి కానీ, ప్రతి సేవకుడు కానీ ఆయన మాటలు గైకొనాలి. ఆయన మాటలు గైకొనకపోతే మనం వ్యర్థులమే. ఆయన ఆలోచన చేయకపోతే మనం వ్యర్థులమే. నీతి క్రియలు జరిగించు అని అంటాడు. నీతి క్రియలు ఈ లోక సంబంధమైన క్రియలు జరిపిస్తున్నారు. ఈ లోకంలో ఉన్నవాడు ఈ లోకాన్ని ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాటిని వెతుకు అని అంటాడు దేవుడు. పైన ఏమైనా దొరికితే ఇప్పుడు శరీరంతో వెతికితే ఆత్మకు దొరికేది ఆత్మ ఫలము. కానీ ఇక్కడనే కావాలి మాకు. మేము ఇక్కడనే ఉంటాం. మేము ఇక్కడి నుంచి కదలం. మరి శరీర మరణం లేని మానవుడు ఉన్నాడా ఈ లోకంలో? శరీర మరణం ప్రతి మానవునికి సంభవిస్తుంది. మరణించే వ్యక్తి మళ్ళా మరణం అది నువ్వు ఇట్లా నశిస్తావు, నువ్వు అట్లా నశిస్తావు అని శాపనార్థాలు పెట్టుడు ఎక్కడిది? సేవకుడు నువ్వు మరణించకపోతే, ఆ రూట్లో లేకపోతే నువ్వు చెప్పాలి. ఆత్మకు తీర్పు తీర్చువాడికి భయపడాలి. శరీరానికి తీర్పు తీర్చేవానికి భయపడకూడదు. శరీరానికి తీర్పు తీర్చేవాళ్ళు ఎక్కువయ్యారు. ఇప్పుడు శరీరాలకు తీర్పు తీర్చేవాళ్ళు ఎక్కువయ్యారు దేవుని కృపను బట్టి. ఎందుకంటే శరీరాలకు తీర్పు తీర్చడం కాదు ప్రతి మానవుడు. దేవునికి భయపడాలి. దేవునికి భయపడకపోతే సృష్టికర్తకు భయపడాలి ప్రతి మానవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్.